వెల్కమ్ టు బిగ్ టీవీ. అల్లు అర్జున్ కేసు క్షణానికో విధంగా మారుతుంది. ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వచ్చి బెయిల్లో ఉన్న తర్వాత కూడా ఇది రద్దవుతుందా? ఇప్పుడు ప్రభుత్వం మరోవైపు పోలీసు వ్యవస్థ దీనిపైన సుప్రీంకోర్టులో దీనిపైన పిటిషన్ వేస్తే ఖచ్చితంగా ఈ బెయిల్ పిటిషన్ రద్దయ్యే అవకాశం ఉందా? నిజంగా రద్దయితే మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి వెళ్లాల్సిందేనా? ఏం జరుగుతుంది ఈ కేసులో? మనతో హైకోర్టు సీనియర్ న్యాయవాది ఆదూరి శ్రీనివాస్ రెడ్డి మనతో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. 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 ఇప్పుడు టోటల్గా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ అంటే ఇంటరీమ్ బెయిల్ తీసుకున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రద్దు అవుతుందనే చర్చ జరుగుతుంది. అంటే ఎలా చూడాలి? నిజంగా సాధ్యమేనా? సాధ్యమండి. ఎందుకంటే అక్కడ ఇంటరీమ్ బెయిల్ ఇవ్వటంలో కూడా హైకోర్టు వాళ్ళు కొన్ని పరిధులు దాటారనిపిస్తుంది నాకు ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా. కాబట్టి అదొకటి. రెగ్యులర్గా కూడా అపీల్ ఇన్ సుప్రీం కోర్ట్ ఈజ్ రైట్ ఫర్ ఎనీ సిటిజన్ కానీ ఉంది. ఇటు ప్రాసిక్యూషన్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ద ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ. సో స్టేట్ ఆఫ్ తెలంగాణ త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా సుప్రీంకోర్టులో అపీల్కి వెళ్తారు, వెళ్ళవలసిందే. దాంట్లో ఏమి గ్రౌండ్స్ అనేది మనం అంటే అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ఏమైనా ఇలాంటివి జరిగినాయి? ఏమైనా ఒకవేళ ఇలాగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఇచ్చిన తర్వాత, ఇంటరీమ్ బెయిల్ పిటిషన్ ఇచ్చిన తర్వాత దానికి రద్దు చేయడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? అంటే ప్రాసెస్ అంటే ఇప్పుడు అదే చెప్పినట్టు స్టేట్ గవర్నమెంట్ త్రూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ అండ్ చికటపల్లి పోలీస్ వాళ్ళు కూడా పార్టీ అవుతూ అపీల్ చేయాలి. ఎవరిని? అల్లు అర్జున్ని పార్టీ చేస్తూ. ఓకే. దెన్ వీరికి నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చినాక ఇరు వాదనలు వింటుంది. ఎక్కడ వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ క్యాన్సిలింగ్ ఇంటరీమ్ బెయిల్? ఒకటి క్లియర్గా, వన్ ఈజ్ దట్ హీ హాజ్ వయలేటెడ్ ద ఇంటరీమ్ బెయిల్ ఆర్డర్స్. he is not supposed to address media which he is addressed. That is primarily one reason. Second, getting into the how the interim bail is been obtained. అక్కడ కొన్ని గ్లేరింగ్ మిస్టేక్స్ జరిగాయి. అవి ఒక న్యాయవాదిగా తెలుసు మాకు. దాన్ని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. ఆ అన్నిటినీ క్రోడీకరించి ఒక పిటిషన్, అపీల్ పిటిషన్ తయారు చేస్తే ఆ గ్రౌండ్స్ని పరిగణలో తీసుకొని దే హ్యావ్ టు క్యాన్సల్ ద బెయిల్. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది దీనిపైన. అంటే ఇంటరీమ్ బెయిల్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయడం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే పోలీసు ఈ ప్రాసెస్ అంతా నడపాలి టోటల్ గా. అంటే గవర్నమెంట్ అనుమతి తప్పనిసరి అండి దీంట్లో? గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. యా, ఇట్స్ ఎ హై ప్రొఫైల్ కేస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఎ సెలబ్రిటీ. సో యాజ్ యూజువల్గా హయ్యర్ నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లే కాదు, ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఆర్ చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా గారు, వారు గవర్నమెంట్ అనుమతి తీసుకొని, అంటే నా హోమ్ మినిస్టర్, నౌ ద హోమ్ మినిస్టర్ ఈజ్ చీఫ్ మినిస్టర్, వారి అనుమతి తీసుకున్నాకనే ముందుకు వెళ్తారు. దానికి ఒక ఫైల్ తయారు చేయాలి. సో లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఎందుకంటే బెయిల్ మనకు వచ్చింది పోయిన ఐ థింక్ లాస్ట్ ఫ్రైడే నాడు బెయిల్ వచ్చింది, ఇంటరీమ్ బెయిల్. సో ఆదివారం, శనివారము, ఆదివారము, సో 2 హాలిడేస్ ఉన్నాయి. సో నౌ మండే అండ్ ట్యూస్డే అనదర్ 2 వర్కింగ్ డేస్. ప్రాబబులీ ఇన్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అనదర్ 24 hours to 48 hoursలో దే విల్ గో ఫర్ సుప్రీం కోర్ట్ ఫర్ అపీలింగ్ టు క్యాన్సల్ దిస్ ఇంటరీమ్ బెయిల్. అంటే కదండి, ఒక బెయిల్ రావాలంటే దానికి అన్ని గ్రౌండ్స్ చూపించాలి టోటల్గా. ఒక వ్యక్తికి బెయిల్ రావాలంటే అది ఇంటరీమ్ బెయిల్ కావచ్చు, లేకపోతే మామూలు బెయిల్ కావచ్చు. ఇప్పుడు ఈ బెయిల్ని క్యాన్సిల్ చేయాలన్నా ఏదో గ్రౌండ్స్ ఉండాలి. ఆ గ్రౌండ్స్ లేకపోతే క్యాన్సిల్ చేయడానికి సుప్రీంకోర్టు కావచ్చు, ఎక్కడ కూడా ఆ బెంచ్ కావచ్చు, ఇది ఒప్పుకునే అవకాశం ఉండదు. ఎలాంటి గ్రౌండ్స్ చూపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ద కేస్ ఆర్గ్యూడ్ బై సీనియర్ అడ్వకేట్ ఆఫ్ ద అక్యూజ్డ్ was on a wrong foundation first of all. అంటే ఎలాగంటారు? రాంగ్ ఫౌండేషన్ ఎలా వేశారంటారు? అంటే వాళ్ళు హైకోర్టులో క్వాజ్ పిటిషన్ మూవ్ చేశారు 11th December నాడు. ఓకే. మేము 12th నాడు ఇంప్లీడ్ అయ్యాము.
ప్లీజ్ సీ ద డేట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 13th నాడు, దట్ ఈస్ ఫ్రైడే, లిస్ట్ కాలే. ఇట్ వాస్ ద క్వాష్ పిటిషన్ ఇస్ నాట్ లిస్టెడ్. ఓకే. సో ప్రాబబుల్లీ మండే లిస్ట్ అయ్యేది యాజ్ ఫార్ as హైకోర్ట్ ఈస్ కన్సర్న్. బట్ మీన్ టైమ్ police has summoned him. He was being brought to Chikadapalli police station. The investigative officer is having a power to arrest. It is his discretionary power. Even Supreme Court cannot take his power. That is the beauty of our constitution and beauty of our law. Separation of powers law. Investigative authority is the sole and whole. When to arrest an accused. Arrest chesadu. Then he has followed the law. ఓకే. He has been taken to Gandhi Hospital for medical examination. వెళ్ళారు. రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. చేశారు. రిమాండ్ రిపోర్ట్ తీసుకొచ్చి ట్రయల్ కోర్టులో రిమాండ్ రిపోర్ట్ చూశారు. వారు కూడా న్యాయమూర్తే. అవును. ద లోవర్ కోర్ట్ పర్సన్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ జడ్జ్. మేబీ హీ ఈజ్ ఇన్ ఏ ట్రయల్ కోర్ట్, సంబడి సిట్స్ ఇన్ సుప్రీం కోర్ట్, సంబడి సిట్స్ ఇన్ హై కోర్ట్. దట్ ఈస్ డిఫరెంట్. ఆల్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. ఎవరిని మనం ఇక్కడ పెద్ద చిన్న లేదు. ఏ జడ్జ్ ఈజ్ ఏ జడ్జ్. సో ఏదైతే ఎప్పుడైతే ఈ రిమాండ్ రిపోర్ట్ తీసుకొని నాంపల్లి కోర్టుకు వెళ్ళారో ఆ జడ్జి గారు వెరీ క్లియర్గా పోలీస్ అరెస్ట్ చేసింది అక్రమం కాదు, సక్రమము. ఇతను నేరస్తుడే. ఇతన్ని 14 రోజులు రిమాండ్కి పంపించారు. అక్కడికి అయిపోయింది. సో హిస్ అరెస్ట్ ఈజ్ లీగల్. రిమాండ్ రిపోర్ట్ని ఛాలెంజ్ చేయాలి, లేకపోతే బెయిల్ మూవ్ చేయాలి. కానీ అక్కడ లోవర్ కోర్టులో, నాంపల్లి కోర్టులో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తూనే ఈ రిమాండ్ రిపోర్ట్ని ఛాలెంజ్ చేస్తూ ఇమ్మీడియట్గా హైకోర్టుకు వచ్చారు లంచ్ మోషన్కి. ఓకే. మా పిటిషన్ ఉన్నది, ఏది క్వాష్ పిటిషన్. ఇక్కడ నేను అడగదలుచుకుంది, ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఏం చెప్తానంటే ఆల్రెడీ మాది స్క్వాష్ పిటిషన్ ఉంది కాబట్టి ఇంట్రీమ్ బెయిల్ మూవ్ చేయడానికి మాకు అనుకూలంగా అంటున్నారు. అంటే స్క్వాష్ పిటిషన్ కి ఇంట్రీమ్ బెయిల్ కి ఏమైనా ఇంటర్లింక్ ఏమైనా లేదు లేదు లేదు. ఈవెన్ స్క్వాష్ పిటిషన్ అంటే ఇట్ ఈస్ టు డిశ్చార్జ్ మై నేమ్ ఫ్రమ్ ద ఎఫ్ఐఆర్. అంటే నాకు సంబంధం లేదు అందులో సంబంధమే లేదు. కానీ వాళ్ళు సడన్గా ఆ క్వాష్ పిటిషన్ని మూవ్ చేశారు. అంటే లంచ్ మోషన్ బట్టి అరెస్ట్ కాలే. నాట్ టు అట్లీస్ట్ దే ఇఫ్ క్వాష్ పిటిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే 1 లైన్ ఆర్డర్ ఇస్తారు నార్మల్గా. ఇదేం మొదటిసారి కాదు, లాస్ట్ టైం కాదు. ఓకే. మొత్తం ఏమంటారు అంటే నాట్ టు టేక్ కోయర్సివ్ యాక్షన్ అంటారు. ఓకే. అంటే నాట్ టు టేక్ కోయర్సివ్ యాక్షన్ అంటే ఇండైరెక్ట్లీ నాట్ టు అరెస్ట్ అన్నట్టు. బట్ ఈవెన్ ఇఫ్ ద ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కెన్ అరెస్ట్ ఆల్సో. కోయర్సివ్ అంటే వేరు, అరెస్ట్ నాట్ టు అరెస్ట్ ఇదే యాంటిసిపేటరీ బెయిల్. సో వీళ్ళు ఓన్లీ క్వాష్ పిటిషన్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాష్ పిటిషన్ ఈజ్ టు రిమూవ్ మై నేమ్. ఐఎమ్ నో వే కనెక్టెడ్ విత్ ద క్రైమ్, బట్ సమ్హౌ ఎఫ్ఐఆర్లో నా పేరు పెట్టారు. దాన్ని అక్కడి మటుకే అన్నట్టు. అక్కడ ఆ క్వాష్ పిటిషన్లో ఇంటర్లాకేటరీ అప్లికేషన్ ఐఏఎస్లో ఎక్కడ వాళ్ళు మాకు బెయిల్ అడగలేదు. బెయిల్ అడగవలసింది ఎప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయాలి, అది మూవ్ చేయలేదు. తర్వాత అరెస్ట్ అయినాక when the cause of arrest has happened, the first and primary relief they are supposed to get in the lower court. ఓకే. అది దొరకలేదు. సో సడన్గా వాళ్ళు ఈ క్వాష్ పిటిషన్ దగ్గరకు వచ్చారు. క్వాష్ పిటిషన్ లంచ్ మోషన్కి వచ్చినప్పుడు అరెస్ట్ కాలే అక్కడ. కాబట్టి జడ్జి గారు ఏమన్నారు, ఐ విల్ లుక్ ఇట్ అని చెప్పారు. కానీ వెరీ అన్యూజువల్గా, రేరెస్ట్ ఆఫ్ రేర్గా ఆఫ్టర్ 4 o'clock, ఓకే, అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ద డిస్క్రిషనరీ ఆఫ్ ద జడ్జ్. But the court should also look into the larger interest of not just protecting an individual, but what happens about the trust and confidence in the society అనేది చాలా ముఖ్యం. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అంటుంది క్వాష్ పిటిషన్ చేశారు అంటే అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి వెళ్ళడం అనేది వెళ్ళారు, పోలీసులు అనుమతి ఇవ్వలేదు, వాళ్ళ అనుమతి కోరిన పోలీసులు అనుమతి ఇవ్వలేదు ప్రదర్శనకి. ఆయన ప్రదర్శనగా వచ్చాడు, అభిమానులతో వచ్చాడు, బౌన్సర్లతో వచ్చాడు, లోపలికి వెళ్ళాడు. ఇంత జరిగిన తర్వాత తొక్కిసలాట జరిగింది. అంటే అల్లు అర్జునే అక్కడికి ఆ థియేటర్కి, సంజయ్ థియేటర్కి వెళ్ళకుండా ఉండి ఉంటే ఈ రోజున తొక్కిసలాట జరిగి ఉండేది కాదు, రేవతి ప్రాణాలు పోయి ఉండేవి కాదు, ఇప్పుడు శ్రీతేజ దాదాపుగా 13 రోజులుగా ఆసుపత్రిలో ఉండే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఇంత జరిగిన తర్వాత నాకు సంబంధం లేదని స్క్వాష్ పిటిషన్ ఎలా వేస్తారు? మీరు చాలా కేసులు చూస్తుంటారు కదా, చెల్లుబాటు అవుతుంది అది? అదే చెప్తున్నాను.
స్క్వాష్ పిటిషన్ వేయటానికి వారికి రైట్ ఉంది. ఈవెన్ డైరెక్ట్గా అతను అంటే వేరే కేసులలో మర్డర్ చేసిన ఎవిడెన్స్ ఉన్నా వేసుకోవటము అతనికి చట్టం ఇచ్చిన హక్కు. ఓకే. కానీ కోర్టులు చూడవలసింది ఏంటిది అంటే ఇది కొద్దిగా కాంప్లికేటెడ్. ఇక్కడ డైరెక్ట్గా అతను మర్డర్ చేయాలని రాలేదు, కానీ హీ ఈజ్ ఎ ప్రైమ్ అక్యూజ్డ్. ఇప్పుడు ఆమె సినిమా చూడటానికి వచ్చింది, అల్లు అర్జున్ అనేవాడు వాని ఇంట్లోనే ఉంటే ఈ మహిళ చనిపోకపోయేది. అది కరెక్టే కదా? ఎవరికైనా మినిమం సెన్స్ ఉన్న కామన్ సెన్స్ ఉన్నది కరెక్టే కదా? ఇన్ని బెనిఫిట్ జోలు తెలంగాణ మొత్తం జరిగినాయి, ఎవరు చనిపోలేదు కదా. ఫస్ట్ రీజన్ ఈజ్ అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట అయింది. సరే, దాంట్లో టెక్నికాలిటీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ లా అంటాము, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. క్వశ్చన్ ఆఫ్ లా ఈజ్ సుప్రీంకోర్టు, కాన్స్టిట్యూషనల్ రైట్స్. క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మీద ట్రయల్ జరిగేది లోవర్ కోర్టు. హైకోర్టుకు వచ్చే వారికి ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఇటు క్వశ్చన్ ఆఫ్ లా ఉంటుంది, ఇటు క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అయితే ఇక్కడ ఏం చేసిండ్రు అంటే, ఐ విల్ టెల్ యూ ద థింగ్ ఈజ్, ఎవరైతే సీనియర్ అడ్వకేట్ అపియర్ అయ్యారో వారి యొక్క పదవి అంటే అదొక డిజిగ్నేషన్. సీనియర్ అడ్వకేట్ అంటే ఏజ్తో పాటు వచ్చేది కాదు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ టు ద వ్యూవర్స్, ఇట్ ఈస్ నాట్ ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, సీనియర్ డాక్టర్ అంటే ఏజ్ తోటి వచ్చింది కాదు. ఇట్ ఈస్ ఎ డిజిగ్నేషన్ గివెన్ బై హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. ఒకసారి ఆ డిజిగ్నేషన్ వస్తే వాళ్ళ డ్రెస్సు, ఆ గౌన్ కూడా వేరే ఉంటుంది. సీనియర్ అడ్వకేట్ గౌన్ వేరే ఉంటుంది. ఆయన సొంతంగా అక్కడి నుంచి ప్రాక్టీస్ బంద్ చేయాలి. ఓకే, ఈజ్ మోర్ దెన్ ఏ అడ్వకేట్ అండ్ లెస్ దెన్ ఏ జడ్జ్. ఎందుకు అంటే మన ఇండియన్ జ్యుడిషియరీలో ఎక్స్పర్ట్స్ కావాలి. ఆ సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ రాగానే వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ ఇస్తారు. అందులో ప్రివిలేజెస్ ఏంటి అంటే, హీఈస్ ఎన్ ఎక్స్పర్ట్. అతను 24 గంటల్లో ఎప్పుడు ఆయన హౌస్ మోషన్ మూవ్ చేయొచ్చు, లంచ్ మోషన్ మూవ్ చేయొచ్చు. ప్లస్ నేను నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు ఎవరైనా ఇటు ఇక్కడ అల్లు అర్జున్ గారి, అశోక్ రెడ్డి గారైనా, శ్రీనివాస్ రెడ్డి అని ఇంకెవరైనా నీ తలుపు తడితే నువ్వు సీనియర్ అడ్వకేట్గా వాళ్ళకి ఇవ్వాలి. పార్టీకి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా, ఏ ప్రాంతానికి సంబంధం లేకుండా. ఒక ఆయనకున్న రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీని, ఆ ప్రివిలేజ్ని ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నిరంజన్ రెడ్డి గారు కేసు వాదించిన వ్యక్తి, అల్లు అర్జున్కి బెయిల్ తెప్పించిన వ్యక్తి, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న వ్యక్తి, హీ హాజ్ మిస్యూజ్డ్ హిజ్ రిజిగ్నేషన్ అని నాకు చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. ఏ విధంగా అయింది? ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఒక సీనియర్ అడ్వకేట్ అంటున్నారు, తర్వాత లంచ్ మోషన్లో ఎవరైనా దాన్ని చేసుకునే హక్కు ఉంది అంటున్నారు. మీరు చెప్తున్నట్టు ఇక్కడే సామాన్యుడికి ఒక న్యాయం, తర్వాత సెలబ్రిటీకి ఒక న్యాయం అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకు, ఎక్కడ నేరం జరిగింది? చెప్తాను. ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ వచ్చారు, పోలీస్ తరపు, మన స్టేట్ తరపునేమో రెగ్యులర్ అపియర్ అయ్యే ఒక కామన్ పీపీ, స్టేట్ నుంచి రావాల్సిన అంటే హయ్యెస్ట్ పర్సన్ రాలేదు, అడ్వకేట్ జనరల్. సరే, అది స్టేట్ ఇష్టం, అది ఆయన బిజీ ఉన్నాడా, ఆ రోజు ఇంకేమైనా కేసులు ఉన్నాయా ఏంటి అనేది. ఓకే, అంటే ఇప్పుడు ఏమైంది, ఒక సీనియర్ అడ్వకేట్ వచ్చిండు కాబట్టి ఆయనకున్న ప్రివిలేజెస్ తోటి జడ్జి గారు ఓకే నేను 4 o'clock ఆఫ్టర్ కోర్ట్ అవర్స్ వింటానన్నారు. కానీ వీరు చేయవలసింది ఏంటిది అంటే, ఈ షుడ్ బి ఎన్ అన్బయాస్డ్ పర్సన్. అతను అన్బయాస్డ్గా ఉండాలి. అల్లు అర్జున్ నాకు డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పి ఆయన వారికి కాదు, న్యాయం వైపు ఉండాలి. ఈ షుడ్ బి ఫర్ జస్టిస్ వైపు ఉండాలి. ఎందుకుంటాడు ఇప్పుడు అల్లు అర్జున్ తరపున ఆయన బెయిల్ పిటిషన్ వేయడానికి వచ్చి, ఆయన అడ్వకేట్ గారు అశోక్ రెడ్డి గారు, నాట్ నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి appeared as a senior advocate to assist the court, to assist the judge because he is an expert. అశోక్ రెడ్డి, yes. ఓకే. సో అక్కడ ఏం చేశారు, అన్బయాస్డ్ లేరు, న్యూట్రల్ లేరు, ఇండిపెండెంట్గా లేరు. పైపెచ్చు అశోక్ రెడ్డి గారు కోర్టులోనే లేరు. అశోక్ రెడ్డి గారు వాదనలు వినిపించాలి, జడ్జి గారికి ఈ సీనియర్ అడ్వకేటు బ్యాలెన్సింగ్ చేస్తుండాలి. ఎందుకంటే వారు ఎక్స్పర్ట్ కాదు. అండ్ అడ్వకేట్ విల్ లుక్ ఇన్ టు ఒక రోజులో 60-70 కేసులు, వివిధ కేసులు చూస్తుంటారు. ప్లస్ ఈ బెంచ్ మీద మళ్ళీ ఇంకో బెంచ్కి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ వేరే సబ్జెక్ట్ వస్తుంది. కానీ ఈ అడ్వకేట్ గారు, నిరంజన్ రెడ్డి గారు గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టే
ఈ దేశము ఈ ఇండియన్ జ్యుడిషియరీ వారిని గుర్తించి సీనియర్ అడ్వకేట్ అని ఒక ట్యాగ్ ఇచ్చింది. కాబట్టి అక్కడ హీ షుడ్ బి న్యూట్రల్, అన్బయాస్డ్ అండ్ ఇండిపెండెంట్ అండ్ ఇది ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ షుడ్ బి టు ఓన్లీ అసిస్ట్ ద జడ్జ్. ఇలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడే నేను ఏదైతే మీరు చెప్తున్న వ్యాఖ్యలు ఉన్నాయో దీంట్లో ఈ బెయిల్ పిటిషన్ వచ్చిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం, తర్వాత బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన తర్వాత ఉదయాన్నే రిలీజ్ అవ్వడం, అల్లు అర్జున్ అన్ని కరెక్ట్గా జరిగినాయి. అక్కడ నుంచి చాలా టోటల్గా 12 గంటల్లో అంత పిక్చర్ అంతా జరిగింది. బయటకు వచ్చిన తర్వాత నిరంజన్ రెడ్డి కామెంట్స్ చేసిన తీరు, అంటే జైలు అధికారులు చాలా ఆ బెయిల్ పిటిషన్ని తీసుకోవడంలో చాలా ఆలస్యం చేశారని ఒక కామెంట్ అయితే, తెలంగాణ పోలీసుల పైన చేసిన కామెంట్స్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అదే చెప్తున్నాను. ఒక సీనియర్ అడ్వకేటు ఆయన ఇలా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, వాళ్ళని ఆ ఆర్గ్యుమెంట్స్లో హీ వెంట్ ఒక సెలబ్రిటీ ఆ తొందరలో అల్లు అర్జున్ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయనని ఇంట్లోకి తీసుకెళ్ళాలి, ఆయన బెడ్రూమ్లోనే పడుకోవాలి, జైల్లో కాదు అనే తొందరలో హీ బ్రాట్ ఒక మచ్చ ఎవరికి, ఇండియన్ జ్యుడిషియరీకి ప్లస్ సీనియర్ అడ్వకేట్ అనే ఆయన డిజిగ్నేషన్కి. నేను మీ ద్వారా కోరేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నౌ సిన్స్ హీ హాజ్ అబ్యూజ్డ్ అండ్ మిస్యూజ్డ్ ఈ సీనియర్ అడ్వకేట్ పొజిషన్, సో ఇక్కడ హైకోర్టు కొలేజియం అతనికి నోటీస్ ఇచ్చి అతని ఒక సీనియర్ అడ్వకేట్ గౌన్ని రిమూవ్ చేయించాలి. హీ షుడ్ నాట్ బి ఎ సీనియర్ అడ్వకేట్ నో మోర్. ఎవరు బాధ్యత తీసుకోవాలి దీనికి? మీరు చెప్తున్న ఏదైతే పాయింట్ ఉందో కొలీజియం వరకు వెళ్ళి కంప్లైంట్ చేసి తీసుకోవాలి, సుమోటోగా చేయాలా లేదా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్కి ఇవ్వచ్చు, లేకపోతే హైకోర్టుకి ఇవ్వచ్చు. ఎందుకు అంటే అతను ఎక్స్పర్ట్గా సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ ఇచ్చారు. ఆయన చెప్పవలసింది ఓన్లీ పొజిషన్ ఆఫ్ లా, ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి సీనియర్ అడ్వకేట్గా ఆ సీనియర్ అడ్వకేట్ గౌన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఆ హోదాలో కోర్టు మీరు వచ్చిండ్రు, మీరు అపియర్ అవుతుండ్రు కాబట్టి మీ గౌరవం తోటి 4 తర్వాత ఓపెన్ చేశారు కోర్టు ఆఫ్టర్ కోర్ట్ అవర్స్. కానీ మీరేం చేశారు, మీరు పొజిషన్ ఆఫ్ లా చేయకుండా మీ ఆర్గ్యుమెంట్స్ అందరినీ తమ్మిని చేశారు. ఎందుకు అంటే అది హై ప్రొఫైల్ కేసు. సమ్హౌ ఐ డోంట్ నో, even the state government also should file a case on him. How dare he will misguide the court. It is nothing but fraud on the court. ఎందుకంటే ఆయన పొజిషన్ ఆఫ్ లానే చెప్పాలి. He should assist the judge only on this expert subject. అంతమటికి ఆయన పరిధి యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్గా ఆయన రిక్వెస్ట్ని ఆమోదించిండ్రు. అది ఎవరు జడ్జిగా ఏది నా సబ్జెక్ట్ కాదండి, ఫలానా అశోక్ రెడ్డి గారు నేను మీ సహాయం కావాలంటే ఆయన సీనియర్ కౌన్సిల్కి వచ్చాడు సీనియర్ అడ్వకేట్గా. కాబట్టి అతను స్పీడీ ప్రొసీడింగ్స్ అడిగాడు, స్పీడీ ప్రొసీడింగ్స్ అయినాయి. కానీ అతను ఏం చేశాడు, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిని తప్పులుగా చూపించి పోలీసులు నేరం చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక స్టెప్ ముందుకెళ్తాడు అనుకున్నా కానీ అప్పటికి వాదనలు అయిపోయినాయి. ఇంకా మొత్తం చనిపోయినందుకు, రేవతి చనిపోయినందుకు, లేదా వాళ్ళ అబ్బాయి ఐసీయూలో ఉన్నందుకు పోలీసుల మీదే కేసు పెట్టమనే స్టేజ్కి పోయేవాడు. సో బికాస్ ఆఫ్ హిజ్ సీనియర్ అడ్వకేట్ పొజిషన్ హీ డేర్ టు డూ ఆల్ దిస్ నాన్సెన్స్ ఇన్ ద కోర్ట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకోటి కీలకమైన చర్చ జరుగుతుంది బయట. చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు ఆయన ఆ కుటుంబానికి సహాయంగా అందిస్తానని ప్రకటించాడు. తర్వాత ఆసుపత్రి ఖర్చులు కూడా తనే ఇస్తానని చెప్పాడు వచ్చిన తర్వాత. అయితే దీన్ని కూడా తప్పుపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే నిజంగా తప్పుపట్టే అవసరం ఉందా? అది తప్పే, 100% తప్పు. ఎలా తప్పు? ఆయన ముద్దాయి. మన దేశంలో, మన రాజ్యాంగంలో, మన చట్టాలలో లేదు. దాన్ని బ్లడ్ మనీ అంటారు. ఓకే. అంటే హత్య, ఒక నేరస్తుడు కాంపెన్సేషన్ కోర్టు ఇప్పిస్తుంది. ఓకే. కోర్ట్ హ్యాజ్ ఎ పవర్, ఇఫ్ ఈజ్ ప్రూవెన్ గిల్టీ, కన్విక్షన్ అయినాక ఇటు 5 సంవత్సరాలు మినిమం ఇంప్రిజన్మెంటు, 10 సంవత్సరాలు మ్యాక్సిమం, ఓవర్ అండ్ అబో కాంపెన్సేషన్ ఇప్పిస్తారు. అది కోర్టుది, నాట్ టూ ఇండివిజువల్స్ కమింగ్ టుగెదర్ అండ్ ఒక అక్యూజ్డ్ ఒక విక్టిమ్ వచ్చి సెటిల్మెంట్ చేసుకునే మన లీగల్ ఫ్రేమ్వర్క్లో లేదు. దాన్ని బ్లడ్ మనీ అంటారు. అంటే ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు. అందుకని అతను ఈరోజు దానికి ఇవ్వలేదు, ఇస్తా అని చెప్పి విక్టిమ్ని ఇటు అతన్ని కూడా అన్యాయం చేస్తుండే. ఈరోజు దానిక
రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే నాకున్న సమాచారం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా వెళ్తే విక్టిమ్ భయపడిపోతుండు వాళ్ళతోటి కలిసి మాట్లాడటానికి, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, వాళ్ళతో ఫోటోలు దిగటానికి. ఎందుకంటే ఈ అబ్బాయి అల్లు అర్జున్ నాకు డబ్బులు ఇస్తా అన్నాడు, అవి ఇస్తాడేమని. ఇటు డబ్బులు ఇవ్వటానికి చట్టం ఒప్పుకోదు. ఓన్లీ ఆ పాపం ఆ విక్టిమ్ ఫ్యామిలీ ఇగ్నోరెన్స్ ఆఫ్ లాని వీళ్ళు ఇంకా వాడుకుంటున్నారు. అది కూడా తప్పే. మరోటి హాస్పిటల్ ఇప్పుడు రేవతి కుటుంబానికి పరామర్శ అయితే ఓకే, మీరు ఆ చెక్కు అభ్యంతరం పెడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడానికి, ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి, అంటే ఆసుపత్రులు ఇప్పటికీ దాదాపు 13 రోజుల నుంచి చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ. ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి కూడా చాలా వరకు తప్పు అంటున్నారు, నేరం అంటున్నారు. నిజంగా అలా ఉందా చట్టంలో? ఆయన ఎప్పుడు అంటే అక్యూజ్డ్ చేర్చక ముందుకు వెళ్తే ప్రాబ్లం లేకుండే. ఆయన ఎప్పుడు అక్యూజ్గా చేర్చారు? ఇన్సిడెంట్ అయింది 4వ తారీఖు మధ్యరాత్రి, ఏది ఆ బాలుని హాస్పిటల్ జారీ చేసింది. ఈయనకు సమాచారము 10:30 4వ తారీఖు 10:10:30కి తెలుసు బయట తొక్కిసలాట జరిగిపోయింది, ఒక మహిళని చనిపోయింది, ఇంకో బాలుడిని ఎక్కడికో హాస్పిటల్ తీసుకెళ్లారని. ఇతను వచ్చేటప్పుడు ఎంత హడావుడిగా వచ్చిండో, వెళ్ళేటప్పుడేమో దొడ్డిదారిగా సైలెంట్గా ఒక దొంగ మాదిరి వెళ్ళిపోయిండు. ఓకే, ఇవాళ 40-80 గంటలు కామ్గా ఉన్నాడు. దాని తర్వాత వచ్చి నేను ఒక వీడియో రిలీజ్ చేసిండు, 25 లక్షలు ఇస్తా అన్నాడు. మీరు అన్నట్టు హాస్పిటల్కి పోలే, 25 లక్షలు ఇయ్యలే. రెండవో ఇప్పుడు ఆ విక్టిమ్ని రాష్ట్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటే మేము 25 లక్షలు ఇవ్వమని చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వడానికి లేదు ఆడ ఛాన్సు. రెండోది ఇప్పుడు ఎక్యూడ్ చేయడానికి అక్కడ పోలేడు. ఈ కెనాట్ గో బికాజ్ ఇప్పుడు వాళ్ళ తండ్రే కాదు, డైరెక్ట్ ఈజ్ ఆల్సో విక్టిమ్ బతికి ఉండి అక్కడ. ఇక్కడ రేవతి గారు చనిపోయినరు, ఆన్ బిహాఫ్ ఆఫ్ రేవతి ఈ ఫ్యామిలీ కొట్లాడుతుంది. కానీ అక్కడ బాలుడు, బాలుడి దగ్గర పోవడానికి ఛాన్స్ లేదు, ఆ విక్టిమ్. ఇంకొకటి ఏంది, ఇక్కడ ఒక ఫ్యాన్ అనేది తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఒక మీరు చూస్తే ఆయన నా ఫ్యాన్ నేను కలుస్తా అంటుండు. ఫ్యాన్ కాదు, హీజ్ యువర్ విక్టిమ్. నువ్వు వచ్చినందుకు తొక్కిసలాట అయింది, ఆ తొక్కిసలాటలో ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు. There is no relationship between fan and cinema actor. It is the relationship between an accused and the victim. Okay. అట్లా వెళ్ళలేడు. Now he is not a fan. ఇది ఇక్కడ వరకు అల్లు అర్జున్ సంబంధించింది ఇలా ఉంది. ఇప్పుడు బాధితుడికి సంబంధించిన కుటుంబాన్ని, మీరు బాధితుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు ఆయన అభిమాని నటుడు మధ్య సంబంధం కాదు. ఇది ఒక బాధితుడు, తర్వాత ఏదైతే ఆయన విక్టిమ్ ఉన్నది, ఒక నేరస్తుడు ఒక బాధితుడి మధ్య సంబంధంలో చూడాలని స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే ఏదైతే భాస్కర్ ఉన్నాడో, ఆ కుటుంబంలో నష్టపోయిన భాస్కర్, నేను కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్తున్నాడు. ఇదేదో చెల్లుబాటు అయ్యే అవకాశం ఉందా? లేదు, అతను అజ్ఞానంతో చెప్తున్నాడు. అతనికి చట్టాలు తెలియదు. కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆ రోజు ఎఫ్ఐఆర్ అయ్యేదే. ఓకే, సోమోటోకి అవ్వాల్సింది అంతే. ఎందుకంటే అది అన్యాచురల్ డెత్. ఈవెన్ ఆ థియేటర్లో ఒక మనిషి గుండాకి చచ్చిపోయినా ఒక్కడొచ్చి ఎక్కడనో విదేశాల నుంచి వచ్చి కూడా టికెట్ కొనుక్కొని చూసి వానికి ఇక్కడ ఎవడు లేకున్నా సినిమా అంతా అయిపోయి సినిమా అయిపోయాక వాడు అక్కడనే కూర్చున్నాడు. ఏం దబ్బా అని చూస్తే గుండె అయిపోయింది, హాస్పిటల్ తీసుకుపోతారు, అన్యాచురల్ డెత్ డిక్లేర్ చేస్తారు, అంతే. అంటే డాక్టర్ సేస్ ఇట్స్ అన్యాచురల్ డెత్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ హార్ట్ అటాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇక్కడ తొక్కిసలాట అయింది, చనిపోయినరు. విక్టిమ్ గురించి కొట్లాడేది స్టేట్ పోలీస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే ఆ భాస్కర్ అనే వ్యక్తి, అతనికి అవగాహన రాహిత్యంతో వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ లా హీ హాజ్ బికేమ్ అనదర్ విక్టిమ్. ఆ అల్లు అర్జున్కి ఒక ఫైనాన్షియల్ బానిసగా తయారైపోయింది. ఇవాళ ఈ బికేమ్ ఏ ఫైనాన్షియల్ స్లేవ్. ఆయన బహిరంగంగానే ప్రకటించాడు మీడియా ముఖంగా, నేను కేసులో విత్డ్రా అవుతాను. ఆయన విత్డ్రా అయ్యడానికి లేదండి, ఇది ఓన్లీ కంప్లైంట్. కేసు నడుస్తుంది. ఇట్లనే సుప్రీంకోర్టు ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి హై ప్రొఫైల్ కేసులో, సల్మాన్ ఖాన్ కేసులో ఆయన ఏది ఒక కారు 4 మీద ఎక్కి తొక్కిచ్చేస్తాడు. ఆ కేసు ఇట్లనే మేము వాళ్ళకి డబ్బులు ముట్టాయి, మాకు వద్దసారి మమ్మల్ని ఏం కావాలని చంపలేదు, మాదే తప్పు, మేము ఆడ పడుకున్నాము రోడ్డు మీద, అందుకని ఆయన అని చెప్తే నథింగ్ డూయింగ్. సుప్రీంకోర్టు సేస్ దిస్ ఇస్ నాట్ ఎ బనానా రిపబ్లిక్, దిస్ ఇస్ రన్ బై ఎ కాన్స్టిట్యూషన్. We got 12,000 చట్టాలు ఉన్నాయి. ఒక చట్టం కాదు, 2 చట్టం కాదు. ఇదేమో చిన్న ఒక కోటి జనాభా 2 కోట్ల జనాభా ఉన్న ఒక ఆఫ్రికన్ కంట్రీ కాదు.
140 కోట్ల జనాభా ఉన్న పర్ఫార్మింగ్ డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీలో ఇలాంటివి లేవు. ఈ బ్లడ్ మనీ అనేది, ఈ విక్టిమ్ నేను పోయి నేను క్యాన్సిల్ చేసుకుంటాను లేదు. కాబట్టి సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లియర్లీ టోల్డ్ ఈవెన్ విక్టిమ్ విత్డ్రాస్ హిస్ కంప్లైంట్, ద కేస్ విల్ గో ఆన్. ఎలాగ మీరు ఇప్పుడు అక్యూజ్డ్ హ్యాస్ టు బి పనిష్డ్. ఇలా ఇంత జరిగిన తర్వాత మీరు ఇందులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు ఈ కేసు శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకు దానివల్ల ఏంటి ప్రయోజనం? మేము ఇది ఊహించే చేశాము. ఓకే, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నేను ఈ విక్టిమ్ యొక్క వాళ్ళ సామాజికము, సోషల్, వాళ్ళ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ చూసుకొని అతన్ని ఎలాగో ఈ అల్లు అర్జున్ అండ్ వాళ్ళ బ్యాచ్ అంతా కొనేస్తాదని, ఈ కేసు నీరు కారుస్తాదని ఊహించి యాంటిసిపేట్ చేసి, బికాజ్ దిస్ ఈజ్ నాట్ ఎన్ అన్యూజువల్ కేస్ అండ్ ఇట్ హ్యాస్ టు, నాలాంటి ఒక అడ్వకేటు అంటే మా ఒక పిటిషనరు వచ్చాడు నా దగ్గరికి, సార్ నేనేదో అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, కుచ్ కుచ్ దాలా మే కాలా హై అంటే, ఎస్ ఐఎమ్ విత్ యూ అని చెప్పి ప్రోబోనుగా కొట్లాడుతున్నా. ఐఎమ్ ఫైటింగ్ ద కేస్ on behalf of my petitioner who has a social sense. ఆయన తరపున నేను ప్రో బోనోగా కొట్లాడుతున్నా. Whereas Allu Arjun is fighting by putting a senior advocate and paying crores of rupees. సో న్యాయం ఇవాళ విక్టిమ్ విత్డ్రా చేసుకున్నా మాలాంటి ఇంప్లీడ్ పిటిషన్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ మీద కూడా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ టుడే ఆర్ టుమారో దే ఆర్ గోయింగ్ టు ఫైల్, నాకున్న సమాచారం ప్రకారం దే ఆర్ గోయింగ్ టు ఫైల్ సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తారు. అయితే స్టేట్ ఫాస్ట్గా మూవ్ చేయాలి, లేకుంటే ఇదే లా ఫిక్సింగ్ జరిగింది ఇందులో. ఇప్పుడు లా ఫిక్సింగ్, ఈ లా ఫిక్సింగ్లో మళ్ళీ సుప్రీంకోర్టులో కాకుండా చూసుకోవాలి. కాబట్టి స్టేట్ హ్యాస్ టు మూవ్ వెరీ ఫార్వర్డ్. నేను మీ టీవీ ఛానల్ ముఖంగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి నేను రూపాయి తీసుకోకుండా ప్రోబోనోగా I will assist the public prosecutor also, because I am following this case from the day one onwards. I have got complete knowledge of this one and it has happened in my neighborhood. నేను ఉండే చిక్కడపల్లిలో, ఇక్కడ సంజాతిలో జరిగింది. పోలీస్ స్టేషన్ ఈజ్ క్లోజ్ టు మీ and if the government wants my services, I can assist the public prosecutor. ఎందుకంటే మొన్న జరిగిన వాదనలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నోరిప్పలేదు. హ్యాడ్ ఒక్కటే మాట ఆయన చెప్పవలసి ఉంది, మేడం మై లార్డ్షిప్ ఆ 55 పేజెస్ జడ్జిమెంట్ చదివే వరకు 3 రోజులు పట్టేది. ఓకే, అండ్ దట్ ఈస్ ద ప్రోరగేటివ్ ఆఫ్ ద స్టేట్. చెప్పలేదు. అందుకనే ఈరోజు ఇటు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది, ఇటు గవర్నమెంట్ మీద నమ్మకం పోయే ఉన్నాయి. కాబట్టి నేను అడుగునేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా యాజ్ ఎ హోమ్ మినిస్టర్, నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్గా క్లియరెన్సెస్ ఫాస్ట్గా ఇచ్చి, ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కెవిట్ పిటిషన్ వేస్తారు సుప్రీంకోర్టులో, ఈ వ్యక్తి దేశం వదిలి పెట్టిపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే అతని పాస్పోర్ట్ ఆయన దగ్గరనే ఉంది. ఇప్పుడు మీరు చూసిన ఆర్డర్లో సరౌండర్ ద పాస్పోర్ట్ అని లేదు. ఓకే, సో హీ మే లీవ్ ద కంట్రీ. ఇప్పుడు మీరు చూశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఎవరో ప్రభాకర్ అని రాలేదు, ఈయన కూడా అంతే అవుతుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీరు టైం తీసుకోండి. నాకు తెలుసు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, ఇది కొంచెం ఒక గంట టైం తీసుకొని మీరు డీజీపీతో కూర్చొని, హైదరాబాద్ కమిషనర్ గారు ఇప్పుడు వెళ్ళారు, వారి టైం తీసుకొని కూర్చొని ఇమ్మీడియట్గా మీరు ఇమ్మీడియట్గా బెయిల్ క్యాన్సలేషన్కి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయమని చెప్పండి. 48 అవర్స్లో బెయిల్ అప్పీల్ అయితే క్యాన్సిల్ అవుతుంది అండ్ హీ విల్ గో బ్యాక్ టు ద జైల్. ఇలాగా మీరు చెప్తున్నట్టు ఒకవేళ ఇలాగ లేట్ అయితే అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? ఎస్, ఆల్రెడీ దట్ ఫెలో గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్, ద విక్టిమ్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. దెన్ టుమారో ది సేమ్ లా ఫిక్సింగ్ may happen in Supreme Court also. The more the delay, justice will be buried. చివరిగా చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఇదే కానీ అంటే ఈ హైదరాబాద్లో హైకోర్టు ఇచ్చిన ఇంట్రీమ్ బెయిల్ అయితే పిటిషన్ ఏదైతే ఉందో బెయిల్ ఇచ్చిందన్నదో, ఇది కానీ సుప్రీంకోర్టులో రద్దు అయితే జైలుకి వెళ్ళాల్సిందే. 2 రోజుల్లో జరుగుతుంది ఈ ప్రాసెస్. సేమ్ డే. ఓకే, బట్ ప్రొవైడెడ్ తెలంగాణ గవర్నమెంట్ షుడ్ హైర్ గుడ్ లాయర్స్. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఎక్స్పర్ట్ లాయర్స్. అదర్వైజ్ మళ్ళీ నేను నాకేం అలాంటి సంకోచం లేదు. లేట్ ప్రాసెస్ అంటే అదే రోజులో జరుగుద్ది. సుప్రీంకోర్టులో చెప్పవలసింది ఒకటే, గ్రౌండ్స్ ఫర్ రీకాల్ ఆఫ్ ద ఇంటరిమ్ బెయిల్ ఆర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఇంటర్ బెయిల్కి స్ట్రాంగ్గా రాయాలి.
బై సైటింగ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ జూరిస్ప్రూడెన్స్లో కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ జూరిస్ప్రూడెన్స్ ఐఎమ్ టెలింగ్. ఓకే, ఇఫ్ సుప్రీం కోర్టులో కొద్దిగా సైలెన్స్ ఉంటే ఇంటర్నేషనల్ జూరిస్ప్రూడెన్స్లో ఉన్న ఇలాంటి హై ప్రొఫైల్ కేసెస్ విచ్ ఆర్ అన్యూజువల్, అన్హార్డ్, ఎస్ దేర్ ఈజ్ నో డైరెక్ట్ దట్ ఏది అతను అల్లు అర్జున్ అతన్ని ఆ మహిళను చంపాలని రాలేదు. కానీ ఒక అయితే ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏంది అంటే పుష్కరాల్లో జరుగుతలేవా ఇవని ఎంత నాన్సెన్స్ టాక్. లా తెలిసిన వాడిని నేను చెప్తున్నాను, అల్లు అర్జున్ బెయిల్ విల్ బి క్యాన్సల్డ్, హీ విల్ బి టేకెన్ బ్యాక్ ఇన్ టు జైల్ ఇఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ సిన్సియర్, హానెస్ట్ అండ్ వాంట్ టు డూ ఎ కంప్లీట్ జస్టిస్ టు దట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కూడా మీరు అల్లు అర్జున్ మీద పెట్టుకోకండి నమ్మకాలు. ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తి, స్టేట్ మీద నమ్మకం పెట్టుకోండి. ఈ దేశంలో మనం రాజ్యాంగంతో ఎన్నుకోబడిన ప్రభుత్వం మీద నమ్మకాలు పెట్టుకోవాలి. అది ఏ ప్రభుత్వం అయినా ఏ వ్యక్తి అయినా. లేదు అంటే అతను కూడా భయంతో బతున్నాడు. ఇప్పుడు పోలీసు కూడా ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆయనకు ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆయన ల్యాండ్ లైన్కా మొబైల్కా అనేది కూడా దే హ్యావ్ టు డూ వన్ మోర్ ఇన్వెస్టిగేషన్. వై దట్ ఫెలో ఈజ్ నాట్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ద స్టేట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. టోటల్గా ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఇది టోటల్గా మనం తీసుకుంటే ఈ కేసుకు సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు. ఎందుకంటే ఒకటి హైకోర్టులో ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ రావడం ఒకటైతే, దానికి కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఏదైతే ఉందో రిమాండ్ నుంచి బెయిల్ పిటిషన్ వరకు జరిగిన తతంగం ఏదైతే ఉందో పూర్తిగా ప్రజల అనుమానాలే కాదు, న్యాయకు విధులుగా ఉన్నవాళ్ళు, సీనియర్ న్యాయవాదులు ఉన్నవాళ్ళు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఆయన ఇస్తున్న 25 లక్షల రూపాయలు ఏదైతే ఉందో వెళ్ళి పరామర్శలు చేస్తానంటున్నారో, ఒక విక్టిమ్, ఒక నేరస్తుడిగా ఉండే వ్యక్తి అలా చేయడం అంటే దాన్ని బ్లడ్ మనీగా అంటారనేది ఒక కీలకమైన ప్రశ్న అనేది మనకి లేవనెత్తున్నారు. ఇంకోటి ఏదైతే మిగతా అంశాలకు సంబంధించి వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా సుప్రీంకోర్టు దీనిపైన రీకాల్ చేసి ఆ పిటిషన్ ఏదైతే ఉందో బెయిల్ పిటిషన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ముద్దాయి పూర్తిగా అటు బాధితుల్ని మరింత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది టోటల్గా జరుగుతుంటే చూస్తే మనకి అనేక అంశాలు అల్లు అర్జున్ కేసులో కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ అంటే తను బెయిల్ నుంచి అంటే కింది కోర్టులో రిమాండ్ దగ్గర నుంచి బెయిల్కి వెళ్ళే వరకు, బెయిల్ దగ్గర నుంచి జైలు తర్వాత 12 గంటల లోపలనే ఆయన ఇంటికి చేరడం, ఇప్పుడు పరామర్శలు ఇవన్నీ తీసుకున్న తర్వాత అనేక అంశాలు మనకు కీలక అంశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటివరకు జరిగిన దాంట్లో అల్లు అర్జున్ చేసిన దాంట్లో ఆయన కుటుంబానికి సహాయం అందిస్తాను 12 లక్షలతో పాటు ఆ కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళడం కూడా చట్టరీత్యా నేరమేంటున్నారు. ఇలా డబ్బు ఇవ్వడాన్ని, ఒక ముద్దాయి డబ్బు ఇవ్వడాన్ని బ్లడ్ మనీగా దాన్ని చూస్తామనేది ఒక న్యాయకో విధులు మనకి స్పష్టం చేస్తున్నారు. దీంతో పాటు ఖచ్చితంగా ఏదైతే ఆ బెయిల్ పిటిషన్ ఉందో దాన్ని రద్దు చేయడం కోసం సుప్రీంకోర్టులో ఇమీడియట్లీగా వెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే ముద్దాయి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మరింత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అనేక దీని రూపాల్లో దీన్ని పోలీసు వ్యవస్థతో పాటు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఈ బెయిల్ పిటిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా నిజంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కానీ ఈ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో మూవ్ చేసి రీకాల్ చేసినట్లయితే మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.